హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి పొలాలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో మల్లన్న బోనాలు ఉన్నాయి. మరి దానికంటే ముందు మైలాలు తీసుకోవడం ఉంటుంది. మైలాలు తీసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ గంగస్నానం వెళ్ళి రావాలి. గంగస్నానం వెళ్ళొచ్చినాక నెక్స్ట్ డే మళ్ళీ మల్లన్న బోనాలు ఉంటాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్. సో మైలాలు తీయడానికి ఒగ్గోళ్ళు వస్తారన్నమాట. వచ్చి పెద్ద గల్మ దగ్గర ఆగుతారు. ఆగి వాళ్ళ దగ్గర నీళ్ళు పోసినాక పాటలు పాడుకుంటూ ఆ జగ్గు ఊపుకుంటూ లోపలికి వస్తారన్నమాట. మల్లన్న దేవుడికి చాలా పేర్లు ఉంటాయి. అందులో కొన్ని పేర్లను తలుచుకుంటూ సాంగ్ పాడతారు వాళ్ళు. అంటే కుమరవెల్లి మల్లన్న, కత్రేశాల మల్లన్న, ఓదెల మల్లన్న, ఇలా చాలా పేర్లు ఉంటాయి. అందులో కొన్ని పేర్లను తలుచుకుంటూ పాడతారు అన్నమాట. దేవుడు చిన్ని వదలంటే దేవుడు మఠం చదువుకోరెళ్ళి సకనిది సొన్మాన గుండు చదువుకోరెళ్ళి జారు జారు పడి జనపడ గుండు చదువుకోరెళ్ళి సో ఇలా పాడడం అయిపోయాక వాళ్ళు మైలలో తీయడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటారు. ఇక్కడ ఈ తాత ఆ కుండని కట్ చేస్తుండు. కట్ చేసి దానికి సున్నం రాస్తుండు. రాసిన తర్వాత నెక్స్ట్ వాటికి కుంకుమతో ఆ కొండకి శూలంలాగా డిజైన్లు వేస్తుండు. ఇలా చేయడం అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఒక తాంబూలం తీసుకొని అందులో బియ్యం పోసి అందులో ఉన్న విగ్రహాలన్నీ అందులో తాంబూలంలో పెడుతుండు ఆ బియ్యం పైన. సో ఇక్కడ చాప పైన ఒక క్లాత్ వేస్తుండు. క్లాత్ వేసిన తర్వాత పాట పాడుకుంటూ ఆ బియ్యంతో ఒక డిజైన్ లాగా వేస్తారు. దీన్నే మైలపోలు అంటారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అందరికీ పసుపు పెడుతుండే కదా, అది ఆ పసుపు ఎంతో ఇష్టం మల్లన్న దేవునికి. దాన్ని బండారి అంటారు. మైలపోల్ పైన చెంబులు పెడుతుండే కదా బియ్యం నింపుతూ, దాన్ని మైలపోల్ చెంబులు అంటారు. తర్వాత ఆ 4 చెంబుల చుట్టూ 5 సార్లు దారం చుడతాడు.
వీళ్ళందరూ మా ఫ్యామిలీనే. సో ఇంకా కొంతమంది రాలేదు. ఆ 4 చెంబుల దగ్గర ఏమో పెడుతుండ, అవేంటియో నాకు తెలియదు క్లారిటీగా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మైలలు తీయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆ చెంబుల దగ్గర కైన్స్ పెట్టమన్నారు. మా మమ్మీ కైన్స్ పెడుతుంది. సో మా బాబాయ్ తీసుకొస్తుండే కదా, దాన్ని నాగల్ కాని అంటారు. దానికి కుంకుమ పసుపు రాసి మైలపోలు మీద పెడతారు అన్నట్టు. బట్ అలా ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దేవుణ్ణి మైలపోలు మీదకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత 5 సుట్లు తిరిగిన తర్వాత దేవుణ్ణి మైలపోలు మీద పెడతారు. ఫస్ట్ దేవునికి మైలలు తీసినాక మాకు తీస్తారు అన్నట్టు. సో దేవుణ్ణి మైలపోలు పైన పెట్టారు. పెట్టిన తర్వాత దేవుడికి మైలలు తీస్తారు. ఇప్పుడు తర్వాత దేవుడికి మైలలు తీసిన నీళ్ళు మా మీద చల్లుతారు. తర్వాత ఇంటి మీద కూడా చల్లుతారు అన్నట్టు. మైలలు తీయడం అయిపోయాక దేవుడికి పూజ చేయడం ఉంటుంది.
సో పూజ చేయడం అయిపోయాక దేవుణ్ణి మైలపోలు మించెలు తీసి గుళ్ళోకి తీసుకెళ్తారు. తర్వాత ఆ 4 మైలపోలు చెంబులకు ఉన్న దారాన్ని తీసి పైన కట్టేస్తారు. దారం కట్టడం అయిపోయాక మైలపోలు చెంబులలో ఉన్న బియ్యం మైలపోలు పైన పోస్తారు. నెక్స్ట్ మైలపోలు పైన హస్తాలు తీయమంటారు. మా ఫ్యామిలీ మొత్తం తీస్తారు కదా, అది హస్తాలు అంటారు. ఇదంతా అయిపోయినాక మైలపోలు తీసేస్తారు. తీసేసినాక మేము అక్కడ కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఫస్ట్ దేవునికి మైలలు తీసారు కదా, ఇప్పుడు మాకు తీస్తారు అన్నట్టు. మైలలు తీయడం అయిపోయాక లేచి సూర్యుడికి దండం పెట్టుకోమన్నాడు. అందరం దండం పెట్టుకున్నాం సూర్యుడికి. ఇదంతా అయిపోయాక మా ఫ్యామిలీ మొత్తం గంగ స్నానంకి వెళ్తున్నాం కోట్లింగాలకి. కోట్లింగాలకి వెళ్ళడానికి ఎంట్రీ కమాన్ ఇది. కోట్లింగాలకు వచ్చేసినాం. ఇది కోట్లింగాల గుడి. ఇదంతా గంగనే ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. అందరు ఇక్కడికి వస్తారు స్నానం చేయడానికి. మా ఫ్యామిలీ మొత్తం కలిసి బోటింగ్ చేస్తున్నాం.
స్నానం చేయడం అయిపోయాక నెక్స్ట్ ఆ దేవుడి దగ్గర కుంకుమ పసుపు పోసి ఊదిబస్తులు ముట్టించి పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టిరు. స్నానం చేయడం అయిపోయింది, దేవుడి దగ్గర పూజ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇది మా విలేజ్ కమాన్. ఇది మార్నింగ్ 5:30కి అంటే నైట్ బోనం వండిరు అన్నట్టు. పోచమ్మ టెంపుల్కి తీసుకెళ్తారు. ఇది చాలి బోనం అంటారు దీన్ని. ఈమెని ఊరి పోషమ్మ అంటారు. ఇది మా ఊరి పోషమ్మ. మేము పోకముందు బాగా మంది వచ్చారు. ఆమెకి బోనం పెట్టి పూజ చేసుకొని వెళ్ళిపోయారు. ఈయనని పోతరాజు అంటారంట. పోషమ్మ తమ్ముడు అంటే ఈయన. మా అక్క కడప కడిగి ముగ్గెత్తుంది. ముగ్గేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేవుని దగ్గర చలిబోనం పెట్టి పూజ చేసుకొని మళ్ళీ పోతరాజు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూడా పూజ చేసి వెళ్తాం. ఇక ఈమె మా వాడ మీది పోషమ్మ. అంటే అక్కడ ఊరి మీద పోషమ్మ అక్కడ మొక్క వచ్చిన తర్వాత ఈమెకు మొక్కుతారు అన్నట్టు. ఇదంతా అయిపోయాక మల్లన్న బోనం రెడీ అయ్యడానికి అన్నీ రెడీ చేస్తుంది మా అమ్మ. మల్లన్న దేవునికి బంతిపూలు అంటే చాలా ఇష్టం. అందుకే బంతిపూలు ఎక్కువ వాడతారు మల్లన్న దేవునికి. కూరగాయలు 5 తీర్లనన్నా లేదంటే 11 తీర్లనన్నా వేసి కర్రీ వండుతారట. మా అమ్మ 5 తీర్ల కూరగాయలు వేసిందట. ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ దేవుడి గద్దెని అలంకరించి నిన్న మైలలు తీసేటప్పుడు తాంబూలంలో బియ్యం పోసి దేవుళ్ళని పెట్టారు కదా, ఆ దేవుళ్ళని ఇక్కడ పెట్టాలన్నట్టు. మళ్ళీ
బాబాయ్ రెడీ చేస్తాడు కదా, దాన్ని దేవుని ఉయ్యాలంటారు, మల్లన్న దేవుంది. దీన్నేమో తొట్టె అంటారు. మల్లేశుడా గురుడా మల్లేశా గుండు మీద ఉన్నవయ్య తండ్రి మల్లేశా విగుడా మల్లేశా. అలంకరించడం అయిపోయింది, దేవుణ్ణి అక్కడ పెట్టేసినాం. మల్లేశుడా గుండు మీద ఉన్నవయ్యా విగుడా మల్లేశుడా మల్లా ఏలినవా రే శరణు మల్లేశుడా గురుడా మల్లేశా గుండు మీద ఉన్నవయ్య తండ్రి మల్లేశా. బోనం వండడం అయిపోయింది. బోనం వండడం అయిపోయాక దానికి పసుపు రాసి పసుపు కుంకుమ పెడతారు. బోనం చుట్టూ బంతి పూల దండ కడతారు. అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లో మా కుమరల్లి మల్లయ్య పెళ్ళిళ్ళ నాడు అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లో మైలార మల్లన్న పెళ్ళిళ్ళ నాడు అల్లోయి నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లోయి నేరడల్లో బాలమాకులు కొట్టి పందిర్లు వేసి అల్లోయి నేరడల్లో నిమ్మలు కొట్టించి నీడలేయించి అల్లోయి నేరడల్లో మామిళ్ళు కొట్టించి మండపాలేసి అల్లోయి నేరడల్లో అక్క అల్లోయి నేరడల్లో. బోనాలను రెడీ చేసినాక దేవుని దగ్గర పెడతారు. ఇక దేవుడి దగ్గర పెట్టినాక పూజ చేసుకుంటాం.